డిస్ప్లే నోటీస్ బోర్డ్. డిజిటల్ డిస్ప్లే నోటీస్ బోర్డ్. డిజిటల్ డిస్ప్లే నోటీస్ బోర్డ్ అనేది యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ని ఉన్న చోట నుంచి వేరే అంటే అదనదర్ ప్రాసెస్కి డిస్ప్లే చేయడానికి అనే మనం ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే సిస్టంలో దాని కోడ్ కన్వర్టర్స్ ఉంటాయి. కోడ్ కన్వర్టర్స్ ద్వారా ప్రతి ఒక్క సిస్టమ్కి ప్రతి ఒక్క దానికి ఒక కోడ్ కన్వర్టర్స్ అనేది ఇస్తాము. కోడ్ కన్వర్టర్స్ ద్వారా ప్రతి క్లాస్కి సెండ్ చేస్తాము. వేరియస్ క్లాసెస్కి ఒకలాగా సెండ్ చేస్తాము. డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయండి. డిఫరెంట్ అప్లికేషన్ రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టేషన్స్లో కానీ ఎక్కడైనా ఇవన్నీ యూజ్ చేస్తాం అనమాట. సో వీటి వల్ల మనకి కాలేజ్ అప్లికేషన్ ఏంటి, కాలేజ్ అప్లికేషన్ ఏముందంటే కాలేజ్ అప్లికేషన్ ప్రిన్సిపల్ సార్ ఆయన మనకి నోటీస్ పంపించాలి. మనకి నోటీస్ అనేది పంపించాలనుకున్న ఒకసారి క్లాస్లో ఉంటారు, మనం ఎక్కడ క్లాస్లో ఉంటాం. సో అటువంటిప్పుడే ఉందంటే సార్ సిస్టంలో టైప్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది అక్కడ వచ్చేస్తుంది అనమాట. డీఫాల్ట్గా సార్ మెసేజ్ టైప్ చేసేంత వరకు కూడా సేమ్ నోటీస్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది మనకి. సో మనకు అక్కడ టైం డిస్ప్లే అవుతుంది. ఏదైనా డిస్ప్లే బేస్ ఆన్ ది సెగ్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. మనం యూజ్ చేసుకున్నట్లయితే లేదా మనం ఏబిసిడి ఈ నెంబర్ కంటే మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది.